కానీ ఇంత మంచి సబ్జెక్ట్ తీశారు, చాలా కాళ్ళు కష్టపడ్డారు, దాదాపు 1600 సీజీలు చేశారు, ఇవన్నీ చేసి ఈ సినిమాని తీసుకొచ్చి ఎందుకు ఒక టఫ్ కాంపిటీషన్లో పడేస్తున్నారు? అంటే మేము పడేలేదు సార్, మేము అక్కడే ఉన్నాము, వేరే వాళ్ళు వచ్చి జాయిన్ అయిపోయారు కాంపిటీషన్లో. ఇప్పుడు మీరు తప్పుకోవాలి కదా. ఎందుకు తప్పుకోవాలి సార్? అలాగా సార్, ఒక కుర్రాడు సైకిల్ మీద రోడ్డు మీదకి వచ్చాడు, రోడ్డు ఖాళీగా ఉంది అని చెప్పి ఏ హైటెక్ సిటీయో జూబ్లీ హిల్స్ రోడ్డు మీకు కుర్రాడు సైకిల్ మీద వచ్చేసాడు, ఖాళీగా ఉందని. అదే టైంలో 4 కార్లు వచ్చేసాయి, 2 బైకులు వచ్చేసాయి. నేను ముందు వచ్చానని తప్పుకోకుండా సెంటర్లో ఉంటాడా, పక్కకి వెళ్ళిపోతాడా? నేనైతే ఉంటాను సార్. నేను అది సైకిల్ అయినా సరే ఏదైనా సరే నేనైతే ఉంటాను సార్. అంటే అది నేను చెప్పిన ఎగ్జాంపుల్ తప్పంటారా? కరెక్టే సార్, డెఫినెట్గా కరెక్టే. బట్ ఆ సైకిల్ పవర్ కార్ కన్నా ఎక్కువ ఉండొచ్చు కదా సార్, చెప్పలేం. ఆ సైకిల్తో గుద్దితే ఆ కార్ కూడా చుట్టపడచ్చు. అంతేనా? అంతే సార్. రిస్క్ ఉంటుంది కదా. నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఎందుకంటే రిస్క్ కదా. ఇప్పుడు అన్ని కార్లు అన్ని బైకుల మధ్యలో ఒక సైకిల్ మీద వెళ్ళడం అందుకు న్యాచురల్గా కొంత రిస్క్, ఎంత టాలెంట్ ఉన్న సైక్లిస్ట్ అయినా కూడా. సార్ రిస్క్ లేనిదే రివార్డ్ లేదు సార్. అంటే అసలు సినిమా ఇండస్ట్రీకి నేను రావాల్సిన అవసరం లేదు. నేను చాలా స్టూడియోస్ చాలా చదువుకునేవాడిని, హ్యాపీగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకుని హ్యాపీగా ఉండొచ్చు. బట్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిందే అది పెద్ద రిస్క్. నా లైఫ్లో బిగ్గెస్ట్ రిస్క్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావడం. సో దాని తర్వాత నేను అటెండ్ చేసిన జానర్స్ కానీ కానీ ఫిల్మ్స్ కానీ అన్ని రిస్కే. ఏది సేఫ్ గేమ్ ఎప్పుడు ఆడలేదు. బట్ ఆ రిస్క్ చేయడమే ఐ థింక్ వితౌట్ డూయింగ్ అ రిస్క్ ఇస్ ద బిగ్గెస్ట్ రిస్క్ సార్. ఇప్పుడు ఈ పాయింట్లో ఫిల్మ్ ఇండస్ట్రీలో పర్టికులర్గా మీరు సేఫ్ గేమ్ ఎప్పుడైతే ఆడతారో ఆ రోజు దొరికేస్తాం, ఆ రోజు యూ విల్ బికమ్ అబ్సలీట్. యూ హ్యావ్ టు కీప్ రిస్కింగ్. రిస్క్ లేని అదే ఎంత ఎక్కువ రిస్క్ చేస్తే అంత ఎక్కువ రివార్డ్ సార్, అంతే. సో మీ సక్సెస్ మంత్రం రిస్కే అంటారు? రిస్కే సార్, 100%. బట్ సంక్రాంతికి సార్ మినిమం 3 ఫిల్మ్స్ ఆడతాయి సార్ జనరల్గా మీరు చూస్తే. ఇప్పుడు సంక్రాంతికి మినిమం 3 సినిమాలు ఖచ్చితంగా 3 కాదు 4 కూడా ఆడిన సందర్భాలు ఉంటాయి. సో మేము ఆ టాప్ 3లో ఉంటే సరిపోతుంది సార్. నేను అనేది అదే సార్. ఇప్పుడు 1 కోటి మంది గుంటూరు గారి సినిమా చూసేస్తారు. కరెక్ట్ సార్. అది ఫస్ట్ ప్రయారిటీ. కరెక్ట్ సార్. అది నో డిస్ప్యూట్. కరెక్ట్ సార్. ఖచ్చితంగా. కరెక్ట్, 100%. సినిమా వెళ్ళాలి అనుకున్నవాడు మీరైనా నేనైనా 100%. ఇవి నేనైనా మొదటి రోజు మీ సినిమాతో పాటే రిలీజ్ అవుతున్నా నేను గుంటూరు కారంకి వెళ్తాను. చూస్తారు, డెఫినెట్గా చూస్తారు. ఎందుకంటే అది హ్యూమన్ టెండెన్సీ, ఒక పెద్ద డైరెక్టర్ అది. 100%. సెకండ్ ఖచ్చితంగా మీ సినిమా ఎప్పుడు మీ సినిమా ఆ 2 ఉంటాయి. బట్ ఇక్కడ ఫెయిల్ 5 సినిమాలు. కరెక్ట్ సార్. అవును. అప్పుడు మీది సెకండ్ చాయిస్ అవుతుందా, థర్డ్ చాయిస్ అవుతుందా, ఫోర్త్ చాయిస్ అవుతుందా, ఒక పాయింట్. కరెక్ట్ సార్. సో మీరు అన్నట్టు 3 పాయింట్లో 4 పాయింట్లో ఉంటుంది అనుకుంటే ఓకే, వెల్ అండ్ గుడ్. అవును సార్. బట్ ఇవాళ డేట్లో బడ్జెట్, థియేటర్ మీద బడ్డెను మొదటి 3 రోజుల్లోనే తెచ్చుకోవాలన్నది, పైగా ఇదివరకులా కాదు, ఇప్పుడు సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోయింది. డిఫరెంట్ ఫార్మాట్స్ వచ్చేసాయి. సో సినిమాని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర పెడుతున్నారు. అది మంచిదైనా బాగున్నా బాగాలేకపోయినా. సో వీటన్నిటిని చూసుకుంటే మీరు చాలా పెద్ద రిస్క్ చేస్తున్నారు. 100% సార్. సో నేను అదే అంటున్నాను కదా సార్. ఐ థింక్ నేను మిమ్మల్ని డిస్కరేజ్ చేయట్లేదు. నేను ఆడియన్స్ కూడా ఇదేంటో నెగిటివ్ అడుగుతాడేంటి, మా మంచి కోసం చెప్తున్నారు కదా సార్. నేను నెగిటివ్ అడగడం కోసం మంచి కోసం. మన పెద్దలు ఏం చెప్పారంటే కీడించి మేలించు. 100% సార్. అంటే నేను వెరీ ఆప్టమిస్టిక్ సార్ జనరల్గా లైఫ్లో. నేను తేజతో కూడా అంటూ ఉంటాను, తేజ పెసిమిస్టిక్. ఇప్పుడు మీరు ఎలాగైతే అన్నారో హీ వాజ్ లిటిల్ టెన్స్డ్ కదా, అది ఇది కొంచెం హీ వాజ్ లిటిల్ టెన్స్డ్. నేను వెరీ ఆప్టమిస్టిక్. చూద్దాం, లెట్స్ సీ హౌ ఇట్ గోస్. మనం 100% మీరు ఎందుకంటే మీ కంటెంట్ మీద మీకు నమ్మకం ఉంది. మీ కంటెంట్ మేము చూడలేదు కాబట్టి. 100%. మీరు సైకిల్ ఎంత గట్టిగా దొక్కుతారో నాకు తెలియదు, మీకు తెలుసు. అవునవును. సో మీరు నేను తొక్కి చూపిస్తా అంటున్నారు మీరు. అంతే సార్. నేను ఎందుకు చూసుకోండి జాగ్రత్త అని మేము అంటున్నాం సార్. అదే నేను అంటున్నట్టు తేజ పెసిమిస్టిక్, నేను ఆప్టమిస్టిక్. మా ప్రొడ్యూసర్ బొంబాస్టిక్ సార్. ఆయన అసలు చూసుకుందాం. అసలు ఆయనకి ఎంత నమ్మకం అంటే సినిమా మీద, అసలు నాకన్నా ఎక్కువ నమ్ముతున్నారు సినిమాని. సో మాకన్నా హిందీ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సినిమా చూశారు, ఆల్మోస్ట్ 2-3 మంత్స్ బ్యాకే చూశారు. వాళ్ళు మాకన్నా ఎక్కువ నమ్ముతున్నారు సినిమాని. ఇప్పుడు మేము ఈ సినిమా ఇంత రేంజ్కి వెళ్తుంది అంటే దాన్ని 10 times వాళ్ళు నమ్మారు సినిమాని. సో వాళ్ళు మాకన్నా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. వాళ్ళంతా సినిమా చూసారా? మొత్తం ఫుల్ సినిమా చూసారు. ఓకే ఓకే. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 months బ్యాకే చూసారు. వీళ్ళంతా కూడా సినిమా చూసాము. సో అంచేత మేము చూడలేదు కూడా మేము మాట్లాడలేము. సో మా నమ్మకం అంతే సార్. అదే అంటే ఇప్పుడు మేము సినిమా చూస్తే మాకు కూడా అనిపిస్తుంది డెఫినెట్గా ఇలాగా. మీకు కావాలంటే స్పెషల్ ప్రివ్యూ అరేంజ్ చేస్తాను. థియేటర్లో చూడండి, థియేటర్లో చూడండి సార్. థియేటర్లో చూస్తే బాగుంటుంది. థియేటర్లో చూడండి.